హల్లెలూయా. అందరూ నాతో ఈ మాట చెప్పండి. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయండి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభాస్కరము. సితారాతో యెహోవాను స్తుతించుడి. పదితంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన గీతము పాడుడి. ఉత్సాహధ్వనితో ఎప్పుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండినది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే. అగాధ జలములలో పట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలెను. భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. ఆయన మాట చెలవేయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపించగానే కార్యములు స్థిరపరచబడెను. అన్యజనుల ఆలోచనలను యెహోవా వ్యక్తపరచును. జనముల యోచనలను ఆయన నిష్ఫలుగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును. ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఆయన తన స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. దేవుడి కొద్ది మాటలు మన వెలుగుల్లో ఆశీర్వదింపచేయగాక. దయచేసి అందరూ కూర్చుందాం. మరి సమయం చాలా అధికమైన కావున దయచేసి అందరూ కూర్చుందాం. మరి భోజనాల టైంలో మనం వాక్యం చెప్పుకోవడం అది అంత సమంజసం కాదు. ఒకే వ్యక్తి రెండు చోట్ల ఉండలేదు కాబట్టి ఒకే చోట రెండు వ్యక్తులు ఉండలేదు కాబట్టి మరి అక్కడ ఇక్కడ చర్చలో కూడా చాలా ఇబ్బందిగా ఉన్నప్పటికీ మీరు కూడా మాతో పాటు దేవుని యొక్క వాక్యంలో రాత్రి 12 గంటల వరకు కూడా కలిసి దేవుని ఆరాధన చేయడానికి దేవుడు తన గొప్పలు చూపాడు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పండి. ఒకసారి చెప్పండి. పక్కన చెప్పుకోండి. ఈ మొదటి దిన మళ్ళీ మొదటి ఆరాధన చెప్పచ్చు. అందరూ చెప్పండమ్మా. ఈ రోజు ఇది గడి చెప్పండి ఒకసారి. ఏదో సంవత్సరం మళ్ళా 2024 చూడగలరా ఎవరన్నా? పోయిన దాన్ని ఎవరు చూడలేము, చేయలేము. కానీ పోయిన కాలాన్ని ఎవరు తీసుకురాలేము. కానీ భవిష్యత్తుని మాత్రమే మనిషి కనుగొనగలడు. దేవుని స్తోత్రం. దాని కూడా కూర్చోము.